ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ కోసం కరీంనగర్ గులాబీమయమైంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా కరీంనగర్లో పర్యటించనున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని వి కన్వెన్షన్లో జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సన్నాహక సభకు కేటీఆర్ హాజరు కానున్నారు. సమావేశం ఏర్పాట్లను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతామంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. మరోవైపు చూసుకుంటే కూడా ఇది ఒక ప్రత్యేకతమైనటువంటి సభగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించబోతున్నారు ప్రస్తుతం చూసుకుంటే అయితే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే కేటీఆర్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఈ సభ ఉద్దేశం ఏంటి, అంటే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ పార్టీగా మారి ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 20 సంవత్సరాలు ఏప్రిల్ 27వ తారీఖు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకొని ఆలోచించాం. ఎందుకంటే నిజంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన పండుగగా భావించుకుంటాం. తెలంగాణ ఉద్యమం కూడా స్థాపించింది కరీంనగర్ నగరం నుంచి. 2000 సంవత్సరంలో సింహగర్జన పేరుతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క సమితిని పురుడుపోసుకున్నది కరీంనగర్ నగరం నుంచి. తదనంతరం కూడా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదంతో ముందుకెళ్ళింది ఈ కూడా కరీంనగర్ నగరం నుంచి. సో అలాగా ఏ గొప్ప కార్యక్రమం తీసుకున్నా చైతన్యవంతమైన జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి అందుకే కరీంనగర్ జిల్లా అంటేనే కేసీఆర్గా ఎనలేని అభిమానం, అలాగే కరీంనగర్ ప్రజలకు కూడా కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం ఉండదు. అందుకే ఈరోజు కరీంనగర్ నగరం నుంచే ఈరోజు శంకారావం పూజించామని, అందుకే గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారిని మేము ఆహ్వానించాం జిల్లాకు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కరీంనగర్ నుంచి తలపెడతారు కాబట్టి సఫలీకృతం అవుతుంది, సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈరోజు 27వ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ వరంగల్ చేసుకుంటున్నాం. దానికి ముఖ్య భూమిక కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయాలి, ముఖ్య భూమిక పోషించాలనే ఉద్దేశంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశ ముఖ్య నాయకులు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 600 ప్రజాపతిలో ముఖ్య నాయకులు వారందరి కూడా సమావేశానికి ఆహ్వానించినాం. సుమారు 11 గంటలకు వారిని స్వాగతించుకుంటాం. మేము 11 గంటలకు కేటీ రామారావు గారు కరీంనగర్ నగరంకి వస్తారు. పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికి 11:30 నుంచి 12కు సమావేశం స్టార్ట్ చేసుకుంటాం. 2 గంటల వరకు అతను స్పీచ్ ఇచ్చి ప్రజల కార్యకర్తల నుంచి ఉద్దేశించుకొని ఏం అసలు 27వ తారీఖు ఏప్రిల్ 20 నాడు ఏం జరగబోతుందో చెప్పగలుగుతాడు. తదనంతరం ఒక కాన్స్టిట్యున్సీకి ఎంతమంది టార్గెట్ ఇచ్చారు మాకు పార్టీకి. ఎందుకంటే ఈరోజు ప్రతి క్యాడర్ కదలాలి, ప్రతి క్యాడర్ నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక్కలో ఇద్దరు క్యాడర్ కదలాలి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000కు తగ్గకుండా, హుజరాబాదు మరియు దగ్గరున్న కాన్స్టిట్యున్సీలు హుస్నాబాద్కు 15,000 తగ్గకుండా ఈ కరీంనగర్ జిల్లా నుంచి 1,10,000 మందిని తరలించాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. దానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ కూడా వేసుకోవడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా జరిగింది, ఒక రాష్ట్ర పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. మేమందరం కూడా సమావేశం అయిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎలా మాకు వెహికల్స్ అరేంజ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్న వెళ్ళాలి, ఏ రూట్ నుంచి పెడితే ట్రాఫిక్ తెలియకుండా. ఎందుకంటే ఒకసారి క్రౌడ్ ఇప్పుడు లక్షలాది మంది మా అంచనానే 1,10,000 మంది మేము అనుకుంటే దానికి మించి వస్తారు అభిమానులు కూడా. సో దానికి తగినంత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని బస్సులు బుక్ చేసుకోవాలి, ఎన్ని ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకోవాలన్న మా యొక్క ఉమ్మడి జిల్లా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ మీటింగ్ తదనంతరము మా పనులు మేము చేసుకుంటాం. ప్రతి ఊర్లో జెండా ఎగరాలి, ప్రతి ఊర్లో జెండా గద్దెగట్టాలి. ఒక మంచి జెండాను తయారు చేసుకొని ఆ జెండా ఎగరేసే కార్యక్రమం చేసుకుంటాం. ఎందుకు మీకు మళ్ళీ చెప్తున్నామంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఈ యొక్క సంపద పెరిగేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉండే ఈ తెలంగాణ, కేసీఆర్ వచ్చి తెలంగాణ తెచ్చిన తర్వాత ఎలా మారిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారిపోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రాధాన్యత ప్రజలకు చెప్పే విధంగా ఇది ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం స్థాపించుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల మళ్ళీ బాగోలు చూసే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తెచ్చడమే కాదు, తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇబ్బందిగా వారి సపోర్ట్గా ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల
సంబంధించిన పుట్టిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా మా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పండుగ నిర్వహించుకుంటాము. తెలంగాణ రాష్ట్ర సమితిని 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ గొప్ప పండుగ జరుపుకోవాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా మీరు ఉత్సాహపడుతుంది కాబట్టి డెఫినెట్గా మా అందరి కూడా ఒక పండుగ భావించుకుంటాం మేము. ఇది ముఖ్యంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వస్తారని మీరే చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్తారని ఒక ఉత్సుకత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులే కాదు అందరికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్తున్నారు? అంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు కార్యకర్తే కాదు, కామన్ మ్యాన్ ప్రజలు కూడా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారని వినబడుతున్నారు. మాకు తెలిసి మా దిశానిర్దేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఏ కాన్షియస్ మారుమూల ఆసిఫాబాద్లో కూడా ప్రతి గ్రామం నుంచి మినిమం ఒక 10 మంది ఈ కార్యక్రమంకు రావాలని ఉత్సాహపడుతున్నట్టు వారికి రవాణా సౌకర్యం చాలామంది కూడా పేదలు ఉంటారు. మా కార్యకర్తలు రవాణా సౌకర్యం కల్పించాలి ఉద్దేశం ముఖ్యంగా ఆ యొక్క దిశానిర్దేశం చేస్తాం. ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో గ్రామాలకు విడి చేసుకుని ఒక 10,000 మందిని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా రవాణా సౌకర్యం చెప్పాలని చెప్పి వారు మనకు దిశానిర్దేశం చేస్తారు. తను పోయిన తర్వాత మా కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ రాష్ట్రం నుంచి ఏ ఇన్ఛార్జ్ చేస్తాడో వారు మేము కోఆర్డినేట్ చేసుకొని మిగతా పనులు చక్కదించుకొని ఏప్రిల్ 27కు సమాయత్తం అవుతుందుకే సమావేశం అని మేము భావిస్తాం. బీఆర్ఎస్ శ్రేణులకు మీరు ఏం పిలిపిస్తారు? రేపు పెద్ద ఎత్తున రాబోతున్నారు కదా. 100% బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఒక గర్వం, ఒక వైబ్రేషన్. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక వైబ్రేషన్. ఈ కార్యకర్తకు ఉండడమే మేము అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం, తర్వాత బీఆర్ఎస్ పరిపాలన ప్రజలు చూశారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. ఈరోజు బేరీజ్ వేసుకుంటున్నారు. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఏం పరిస్థితి ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలన ఎలా ఉండేనో తదనంతరం స్విచ్ ఆఫ్ చేసినట్టు అన్నీ ఇట్లా ఆగిపోయినాయో అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఏందో డెఫినెట్గా ప్రజలకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నారు. మా మీటింగ్ మేము పోతాం, ఇది ఓనర్షిప్ చేసుకుంటారు కార్యకర్త. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకునే హక్కు ఈరోజు వారికి ఉన్నది. కాబట్టి మా పార్టీ మీటింగ్ మేము పోతామని చెప్పి తెలుసు కదా. ఉద్యమంలో వారే వండుకుంటారు, వారే ఆటోకు జెండా కట్టుకుంటారు, వారే ట్రాక్టర్లో వచ్చే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి మళ్ళీ అదే గజ్జగట్టి ఈ యొక్క కార్యక్రమం పోతుంది కూడా సమాయత్తం అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడమే కదా, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. ఇంకోవైపు చూసుకుంటే కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క సభకు రావడానికి, అంటే ఈ యొక్క కార్యక్రమం రావడానికి సంసిద్ధులవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన, మరి ఇప్పుడున్నటువంటి పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. దీన్ని కూడా ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. కేటీఆర్ ఇచ్చే విలువైన సందేశం వినడం కోసం భారీ ఎత్తున అభిమానులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు మేము కృషి చేస్తున్నామని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.